భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పాక్ సైన్యం ఐఎస్ఐ ఏజెంట్ల కదలికలు బయటపడ్డాయి. దీంతో భారత ప్రభుత్వం బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఇది బంగ్లాదేశ్ వేదికగా భారత్పై ఒత్తిడిని పెంచేందుకు పాక్ వేస్తున్న ఎత్తుగడగా భావిస్తున్నారు. హసీనా ప్రభుత్వ పతనం తర్వాత బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనస్ పాకిస్తాన్, చైనాలకు దగ్గరవుతోంది. మరోవైపు ఇటీవల బంగ్లాదేశ్కు సరిహద్దు ప్రాంతమైన పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన అల్లర్లలో బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ భారత్ విషయంలో తన వంకర బుద్ధిని మరోసారి చాటుకున్నారు. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత ఆ దేశం పూర్తి మత ఛాందసవాదం వైపు మొగ్గు చూపడం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆ దేశంలో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. తమ దేశ ఆవిర్భావానికి కారణమైన భారత్ పట్ల కృతజ్ఞతాభావాన్ని పక్కనబెట్టి క్రమంగా పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతోంది బంగ్లా ప్రభుత్వం. ఇన్నాళ్లు అండగా ఉన్న భారత్ విషయంలో ధిక్కార ధోరణిని బహిరంగంగా ప్రదర్శిస్తోంది. బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ భారత్ని రెచ్చగొట్టే రీతిలో పాకిస్తాన్, చైనాలతో దగ్గరవుతున్నారు. ఈ క్రమంలో భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐలతో పాటు ఉగ్రవాద సంస్థలు బంగ్లా భూభాగాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చారనే ఆరోపణలున్నాయి. గత నెలలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ అల్లర్లలో 3 పౌరులు మరణించగా వందలాది మంది గాయపడ్డా ఈ అల్లర్ల వెనుక బంగ్లాదేశ్కు చెందిన జమాతుల్ ముజాహిద్దీన్, బంగ్లాదేశ్ జేబీఎం ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి. ఈ సంస్థ బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకుని ఉన్న 7 సరిహద్దు జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తోందని నిఘా వర్గాలు పసిగట్టాయి. అల్లర్లలో బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మళ్లీ అలజడులు జరిగే అవకాశం ఉందని భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ విధించాయి. గూఢచార సంస్థలు అందుకు తగ్గ ఆధారాల్ని కేంద్రానికి సమర్పించాయి. పహల్గావ్ ఉగ్ర దాడి తర్వాత భారత్, పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పాక్ సైన్యం, అధికారులు, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ల కదలికలు బయటపడ్డాయి. దీంతో భారత ప్రభుత్వం బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఇది బంగ్లాదేశ్ వేదికగా భారత్పై ఒత్తిడిని పెంచేందుకు పాక్ వేస్తున్న ఎత్తుగడ అనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. పాక్పై ఎలాంటి దాడులైనా చేస్తే దానికి కౌంటర్గా బంగ్లాదేశ్ నుంచి అలజడి సృష్టించే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చాక ఢాకా, ఇస్లామాబాద్ల మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయి. దీంతో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, మిలిటరీ అధికారులు బంగ్లాదేశ్లోని భారత్ సరిహద్దుల వైపునకు రావటం జరిగింది. ఆ దేశంలోని రాడికల్ గ్రూప్స్తో కూడా పాక్ సంబంధాలు పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏజెన్సీలు బంగ్లాదేశ్ సరిహద్దులోని ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లోని పోస్టులపై దృష్టి పెట్టాయి. నిజానికి పాకిస్తాన్కు నలువైపులా చిక్కులే. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన తిరిగి మొదలైన తర్వాత 2 దేశాలకు పడటం లేదు. ఆఫ్ఘన్ వేదికగా పనిచేస్తున్న తెహ్రీక్ తాలిబాన్, పాకిస్తాన్ సహా పలు ఉగ్రవాద సంస్థలు తరచూ పాక్లో దాడులు చేస్తున్నాయి. ఇక బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఇటీవలి కాలంలో తరచూ పాక్ సైన్యంపై దాడులు చేస్తుండటం తలనొప్పిగా మారింది. ఇలాంటి పరిస్థితిలో భారత్ చర్యలతో పాక్ ఆందోళనలో పడిందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. బంగ్లాదేశ్లో ఇటీవలి తిరుగుబాటు అనంతరం పాక్ అనుకూల మతవాద శక్తులు బలపడ్డాయని, వాటిని పావుగా వాడుకుని భారత్ను ఇబ్బంది పెట్టాలన్నది పాక్ వ్యూహమని అంటున్నారు. ఇప్పటికే బెంగాల్లో జరిగిన అల్లర్లకు కారణం బంగ్లాదేశ్లోని రాడికల్ గ్రూప్లే అని అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎలాంటి ఛాన్స్ తీసుకునేందుకు సిద్ధంగా లేవు. అందుకే భారత్ బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది.